ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం బాధలు అనుభవిస్తున్నామని సిద్దిపేట జిల్లా బెజ్జంకి వాసులు చెబుతున్నారు. నిత్యం రణకోణ ధ్వనులు, వాయు కాలుష్యం, జల కాలుష్యంతో నరకం అనుభవిస్తున్నామని ఆవేదన వెలుబుచుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ జలాలు పంట కాలువల్లో చేరి పంటలు పండటం లేదని, ఆ నీటిని తాగిన మూగజీవులు సైతం ప్రాణాలు విడుస్తున్నాయంటూ చెబుతున్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ నుంచి వెలువడే గాఢమైన వాసనతో అనారోగ్యాల బారిన పడుతున్నామంటున్నారు. వ్యర్థ జలాల చెరువులు చేరి సుమారు 8 క్వింటాళ్ల వరకు చేపలు మృత్యువాత పడ్డాయని చెబుతున్న గ్రామస్తులతో మా ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ శివార్లో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీతో ఇక్కడ పరిసర గ్రామస్తులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వెలువడే వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము, జల కాలుష్యం వలన నిత్య నరకం అనుభవిస్తున్నాము. పంటలు సరిగ్గా పండట్లేదు. అది కాకుండా నీటి కాలుష్యం వల్ల ఒకంత చేపలు కూడా చనిపోయిన పరిస్థితి అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్య ఏంటి, దీనివల్ల వాళ్ళకి కలుగుతున్న ఇబ్బందులు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా చెప్పండి, ఇప్పుడు మొత్తంగా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందంటారు? బెజ్జంకి నా పేరు సంగా ఎల్లయ్య. ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి మాకు ఈ శబ్ద కాలుష్యం విపరీతంగా అవుతుంది. మాకు దరిదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఊర్లు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు, వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము. పాఠశాలలు ఉన్నాయి. ముఖ్యంగా స్కూళ్ళ పిల్లలకు కూడా శబ్ద కాలుష్యంతో విపరీతమైన నష్టం జరుగుతుంది. ఇదేంటి అంటే ఎవరిని ప్రశ్నించినా దీనికి సమాధానం ఎవరు చెప్పడం లేదు. ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయకపోతే మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ప్రజలతో తీసుకువెళ్ళి మరింత ఎక్కువ చేస్తామని చెప్తున్నాం. మొత్తంగా ఇప్పుడు చూసినట్లయితే ధ్వని కాలుష్యం అని చెప్తున్నారు. అది కాకుండా ఇంకే సమస్యలు ఉన్నాయి ఫ్యాక్టరీ నుంచి. నా పేరు బొమ్మిడి సాయికృష్ణ, మాది బెజ్జంకి లోకల్. ఇక్కడ నుంచి ఈ ఫ్యాక్టరీ నుంచి స్టార్ట్ అయ్యే మన వాటర్ వ్యర్థాలు డైరెక్ట్ ఇక్కడ ఉన్న పక్కనున్న మన ఈ కాలువలో నుంచి దాచారం మన తొడపల్లి రిజర్వాయర్లో పడేసి అందులో ఉన్న చేపలు అవి ఇవి అన్ని చాలా చనిపోవడం జరుగుతుంది. ఇది బెజ్జంకి మండలం ఉండడం వల్ల బెజ్జంకి మండల ప్రజలే కాదు, ఇంకా ఇతర ఉన్న జిల్లాలకు కూడా చాలా ప్రభావం చూపుతుంది. మరియు మనుషులు కూడా చచ్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఎట్లనైనా చేసి వెంటనే ఇది మూసివేయాలని కోరుతున్నాం అధికారులను. చూసినట్లయితే ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ కథ ఏంటి, అసలు ఇక్కడ ఏం తయారవుతుంది, దీని నుంచి వచ్చే వ్యర్థాలు ఏంటి, ఆ వ్యర్థాల గురించి ముందు గ్రామస్తులకు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా ఇక్కడ ఫ్యాక్టరీ యజమానులు అనే అంశాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏంటి ఇథనాల్ ఫ్యాక్టరీ ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఇథనాల్ కంపెనీ గుగ్గిళ్ళ శివార్లో ఇది ఒకటి, గ్రీన్ బయో ఒకటి, అక్కడ నర్సింహ పోతారం శివార్లో ఒకటి, వైట్ ఫీల్డ్ అని 2 కంపెనీలు పడ్డాయి. అప్పుడు ఇథనాల్ కంపెనీలు 2022-23 మధ్యలో వీళ్ళు దొడ్డిదారిన ఇథనాల్ కంపెనీ అని చెప్పకుండా దొడ్డిదారుల గ్రామ సభల ద్వారా వీళ్ళు ఎన్ఓసి తీసుకోవడం జరిగింది. మరి అట్నే దాని తర్వాత ఎలాంటి ప్రజాభిప్రాయం తీసుకోకుండా గ్రామ సభ పెట్టకుండా వీరు దొడ్డిదారిన దీన్ని అనుమతులు పొందడం జరిగింది. దాని తర్వాత ప్రజలందరికీ తెలిసిన తర్వాత కూడా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది, పోరాటం చేయడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీ ఇచ్చిన ఎన్ఓసిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అవేవి పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యాజమాన్యం ఎలక్షన్ కోడ్ సమయంలో మొత్తం మీద పనులన్నీ పూర్తి చేసి ఇప్పుడు ఒక 6 నెలల నుంచి ఈ కంపెనీ ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్రమైనటువంటి శబ్ద కాలుష్యం, అట్లాగే తీవ్రమైనటువంటి దుర్వాసన వెదజల్లుతా ఉన్నది. ఈ దుర్వాసన ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామాలకు ఇప్పుడు ఈ దుర్వాసన వస్తా ఉన్నది. దాదాపుగా ఇప్పటికే 7 నుంచి 8 కిలోమీటర్ల మేర ఈ తీవ్రమైన వాసన వస్తుంది. చిన్నపిల్లలు వాసన పీల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఈ సాగునీటి కాలువలోకి వ్యర్థాలను విడుదల చేయడం ద్వారా ఈ సాగునీటి కాలువ ఈ గుగ్గిళ్ళ నుంచి దాసారం మీదుగా తోటపల్లి చెరువులో పడుతుంది. దాంతో మొత్తం మీద తీవ్రమైనటువంటి దుర్వాసన, అందులో ఉన్న చేపలు చనిపోవడం జరిగింది. అట్లాగే ఈ పంట కాలంలో ఈ పొలంలకు బొరిగిపోయినప్పుడు ఆ పొలంలో ఉన్న పంటలు కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఆ పొలం సాగులోకి రానటువంటి పరిస్థితి ఉన్నది. అట్లనే తోటపల్లి రిజర్వాయరు, అది దాని నుంచి ఆ రిజర్వాయర్ నుంచి గౌరవెల్లి గండిపల్లికి ఆ వాటర్ పంపింగ్ చేస్తారు. ఈ వ్యర్థాలు అనేటి గౌరవెల్లి గండిపల్లి పోవడం ద్వారా అక్కడ కూడా తీవ్రమైనటువంటి నీటి కాలుష్యం జరుగుతూ ఉన్నది. దీని ద్వారా రైతులు అట్లాగే గ్రామ ప్రజలము తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వము ఆలోచన చేసి మా ప్రజల ప్రాణాలు కాపాడాలని, మమ్మల్ని ఆదుకోవాలని మీ ఈటీవీ బృందం కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జన నివాసాలకు మధ్యలో ఉన్నటువంటి ఈ కంపెనీలు ఎత్తివేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే మేము ఇంతకుముందే జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే పీసీబీకి, అట్లాగే పీసీబీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా మేము ఈ వాసన వస్తుంది, మేము బతకలేని పరిస్థితిలో ఉన్నామని
మేము వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మరి ఇట్లాంటి కంపెనీలు గ్రామాలకు జన నివాసాలకు దూరంగా ఉంచాల్సినటువంటి కంపెనీలు ఇవి మా జన నివాసాలకు మధ్యలోనే ఈ ఇంత దగ్గరలో పెట్టి మా ప్రాణాలు తీస్తున్నాయి. కాబట్టి ఈ ఇథనాల్ కంపెనీలను మూసివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2 ఇథనాల్ ఫ్యాక్టరీల పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ముఖ్యంగా చూసినట్లయితే అక్కడ తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతున్నట్టు చెప్పుకోవచ్చు. మనము అక్కడ చూసినట్లయితే మనకు కనిపిస్తుంది విజువల్స్ లో తాజాగా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ నుంచి వెలువడే పొగ, దాని వల్ల వచ్చే సౌండ్ కూడా మనకి తెలుస్తా ఉంది. దీని వలన సుమారు సమీప 15 గ్రామాల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని, ఇక్కడ నుంచి రాకపోకలు సైతం సాగించలేని పరిస్థితి ఉందని, ఇక్కడ వాయు కాలుష్యము, ధ్వని కాలుష్యము, అలాగే జల కాలుష్యంతో తాజాగా ఒక చెరువులో సుమారు 8 క్వింటాల పైగా చేపలు చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ గుగ్గిళ్ళ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరలించాలని, మాకు సుమారు 2 పంటలు పండే పంట భూముల్ని కాపాడాలని, అలాగే ఈ సమీప గ్రామ ప్రజలను ధ్వని కాలుష్యము, జల కాలుష్యం నుంచి కాపాడాలని మొత్తంగా ఇక్కడ సమీప గ్రామవాసులు, ఇక్కడ యువత కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, గుగ్గిళ్ళ నుంచి.